శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉళ్ళగంటి హన్మత్ శర్మను. మరి ఈ యొక్క జూన్ నెల మిథున రాశి వారికి మరి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలను ఈ నెల ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఈ యొక్క జూన్ నెలలో ఈ యొక్క మిథున రాశి వారికి మరి అంతగా మిశ్రమ ఫలితాలుగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది చాలా తక్కువగా ఉంది. బంధువులతో వైరం అనేది కనిపిస్తుంది. కొన్ని విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది చాలా తక్కువగా ఉంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు అయితే కొన్ని బాగుంటాయి. కానీ భార్య తరపు బంధువులతో కొంచెం గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ నెలలో మీకు ఆదాయం అయితే బాగానే ఉంటుంది, ఖర్చు కూడా అలాగే ఉంటుందండి. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే లేనిపోని వాటికి అనవసరమైన దుబారా ఖర్చులు ఎక్కువగా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కొన్ని విషయాలలో అయితే మాట పెరిగి బయట వారితో కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏవైనా సరే భూ వ్యవహారికంగా అయితే కొన్ని ఇబ్బందులు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకోండి. బంధువుల వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితుల వల్ల కొన్ని పనులు అయితే తొందరగా పూర్తవుతాయి. ఏవైనా కోర్టు వ్యవహారాలు అయితే మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు కొన్ని విషయాలు అయితే తొందరగా పూర్తి చేసుకుంటారు. నూతన పరిచయాల వల్ల కూడా మీకు కొంచెం ధనం అనేది చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో మాట పెరిగి బంధువులతో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణ సమయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక ముఖ్యంగా అయితే ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ నెలలో కొంచెం ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిథున రాశి వారికి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక మిథున రాశి వారికి ఈ నెలలో మొత్తంగా చెప్పాలి అంటే ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. కొన్ని విషయాలలో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే కనిపిస్తున్నాయి. ఈ నెలలో వీరికి ప్రథమార్థంలో అంత వ్యాపారం అనేది అంతగా ఉండదు, కానీ వీరికి ద్వితీయార్థంలో వ్యాపారం అనేది పుంజుకొని మళ్ళీ ఆ యొక్క లాభాలు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా జాయింట్ వ్యాపారస్తులు అయితే కొంచెం ఇబ్బందులు అయితే ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. జాయింట్ వ్యాపారస్తులు ఇక ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి కొన్ని పనులు మీరు పూర్తి చేయలేరు. దాంతో మీ పై స్థాయి అధికారులతో కొన్ని ఇబ్బందులు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ జూన్ నెలంతా కూడా. కాబట్టి ఏవైనా గతంలో ఏదైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఏవైనా సుదూర ప్రాంతాల ట్రాన్స్ఫర్స్ విషయంలో వారితో చర్చించకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి. ఇక ఎవరైతే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ ఈ యొక్క ఉద్యోగాల కొరకై పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. ఆ యొక్క పోటీ పరీక్ష సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. హాల్ టికెట్స్ కానీ ఏవైనా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అన్నీ కూడా 1-2 సార్లు చూసుకొని ఆ యొక్క పోటీ పరీక్షకు హాజరైతే చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే మిథున రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఈ నెలలో మీరు గతంలో ఏవైనా కొన్ని సంస్థలలో నుంచి రావాల్సినటువంటి ధనం అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏవైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి మిథున రాశి వారికి అయితే కొంచెం ఈ నెల కొన్ని చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే మీరు తప్పక నూతన ఈ యొక్క ప్రాజెక్టు అనేది ప్రారంభిస్తారండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క జూన్ నెల అంత అనుకూలంగా లేదు కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. భార్య తరపు బంధువులతో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి
తగు జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక వీరికి ఈ నెలలో మరి అనుకూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 3వ తారీఖు, 8వ తారీఖు, 12వ తారీఖు, మరి 20వ తారీఖు, 22వ తారీఖు, 29వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో మరి ప్రతికూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 10వ తారీఖు, 17వ తారీఖు, 24వ తారీఖు, 26వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.